సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ మాత తపస్సు చేసిన పుణ్యస్థలం అది. అక్కడ పుట్టిన వారికి మోక్షం సహజంగా లభిస్తుంది. ఆ పుణ్యక్షేత్రమై తమిళనాడులో కొలువై ఉన్న తిరువారూర్. ఎన్నో ప్రత్యేకతలకు నిలయమైన ఈ క్షేత్రంలో త్యాగరాజస్వామి సోమాస్కంధమూర్తిగా కొలువై ఉండటం వలన ఈ తిరువారూర్ క్షేత్రము ఎంతో ప్రసిద్ధిగాంచింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోహిణి. వెల్కమ్ టు అవర్ ఆర్ఎస్వి క్రియేషన్స్. శివభక్తుల మనసులు పులకరించే విధంగా ఉండి ఈ క్షేత్ర మహత్యం గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో చిదంబర క్షేత్రం నుండి 110 కిలోమీటర్ల దూరంలోనే ఈ తిరువారూర్ క్షేత్రం నెలకొని ఉంది. అలాగే ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయిన జంబుకేశ్వరం, శ్రీరంగం, కుంభకోణం వంటి పుణ్యక్షేత్రాలకు సమీపంలోనే ఉంది తిరువారూర్ క్షేత్రం. మన తెలుగు రాష్ట్రాల నుండి తిరువారూర్కు డైరెక్ట్గా ట్రైన్స్ లేవు, కానీ మనం చిదంబరం లేదా కుంభకోణం వరకు ట్రైన్లో చేరుకొని అక్కడ నుండి బస్ లేదా క్యాబ్ ద్వారా సులువుగా చేరుకోవచ్చు. అలాగే విమాన మార్గం ద్వారా అయితే తిరుచిరాపల్లి చేరుకొని అక్కడ నుండి బస్ లేదా క్యాబ్ ద్వారా సులువుగా తిరువారూర్ క్షేత్రంకు చేరుకోవచ్చు. ఈ తిరువారూర్ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది, పురాణ ప్రాశస్త్యం కలిగినది. 7వ శతాబ్దంలోనే ఈ ఆలయ వైభవం గురించి అనేక తమిళ శివకీర్తనల ద్వారా, శాసనాల ద్వారా తెలియజేయబడింది. ఇండియాలోని అతిపెద్ద పుష్కరులలో ఒకటైన తీర్థం ఇక్కడ ఉంది. త్యాగరాజస్వామి ఆలయానికి ఎదురుగానే దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఎప్పుడూ నిండుగా ఉంటూ కనుల పండుగగా ఉంటుంది ఈ పుష్కరిణి. సాక్షాత్తు శివుడు, పార్వతి అనుగ్రహించిన పుష్కరిణి ఇది. కమలపు ఆకారంలో ఈ కోనేరు ఉండడం వలన కమలాలయ పుష్కరిణిగా పేరుగాంచింది. ఈ పుష్కరిణి కారణంగానే కమలాలయ క్షేత్రంగా ఈ తిరువారూర్ క్షేత్రం పిలువబడుతుంది. ఈ పుష్కరిణి మధ్యలోనే త్యాగరాజస్వామి విశ్రాంత మందిరం ఉంటుంది. ప్రదోష సమయంలో పూజారులు ప్రతిరోజు అక్కడికి వెళ్ళి స్వామివారికి పూజాధికాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించి త్యాగరాజస్వామిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగి శివుని అనుగ్రహం లభిస్తుంది అని ప్రతీతి. ఇక్కడ స్టే చేయడానికి హోటల్ రూమ్స్ అయితే ఎన్నో అందుబాటులో ఉన్నాయి. దేవాలయానికి దగ్గరగా ఉన్న అరుణ్ రెసిడెన్సీలో మేము రూమ్ తీసుకోవడం జరిగింది. ఈ దేవాలయంలో అతి పెద్దవైన గోపురాలు, విశాలమైన ఆలయ సమూహాలు, మంచి ఆర్కిటెక్చర్తో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవంగా స్వయంభువుగా పుట్టలో వెలసిన వల్మీకనాథ శివలింగం ఉంటుంది. ఆ ప్రక్కనే సోమాస్కందమూర్తిగా దర్శనమిచ్చే త్యాగరాజస్వామి వారు కొలువై ఉంటారు. ఇక
ఇక్కడ పరమేశ్వరుడు త్యాగరాజస్వామిగా సోమాస్కంధమూర్తి రూపంలో కొలువై ఉండడానికి పురాణ ప్రాశస్త్యం కలిగిన కథ ఒకటి ఉంది. పూర్వకల్పంలో ఒకప్పుడు దేవతలు రాక్షసులచే పీడింపబడ్డారు. దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. స్వామి అసురులతో యుద్ధం చేశారు. కొందరు రాక్షసులు అక్కడే మరణించగా మిగిలిన వారు పరుగెత్తి వెళ్ళి భృగు మహర్షి ఆశ్రమంలో ప్రవేశిస్తారు. ఆ సమయంలో భృగు మహర్షి అక్కడ ఉండరు. గర్భవతి అయిన మహర్షి భార్యను ఆ రాక్షసులు శరణు వేడుతారు. అప్పుడు ఆమె వారికి అభయమిచ్చి ఆశ్రమంలో హోమాగ్నిలో దాచింది. వారి జాడ తెలుసుకున్న శ్రీహరి అక్కడికి వస్తారు. భృగు మహర్షి పత్ని శ్రీహరిని పూజించి నమస్కరిస్తుంది. విష్ణుమూర్తి మీ ఆశ్రమంలో దాగి ఉన్న రాక్షసులు ఉన్న స్థలం గురించి చెప్పమంటాడు. అప్పుడు భృగు మహర్షి పత్ని, స్వామి, నేను వారికి అభయం ఇచ్చాను. ఆ రాక్షసుల గురించి చెప్పి అధర్మం చేయలేను అని అంటుంది. లోకకంటకులైన రాక్షసులను చంపడం నా ధర్మం అని విష్ణుమూర్తి పలికి అడ్డుగా ఉన్న భృగు మహర్షి పత్నిని తన చక్రంతో ఖండించి రాక్షసులను చంపి దేవతలను రక్షిస్తాడు శ్రీ మహావిష్ణువు. గర్భవతిని చంపుట వలన లోపల శిశువు కూడా మరణించుట వలన విష్ణుమూర్తికి భ్రూణహత్యా దోషము ఉపద్రవంగా తగులుకొని బాధించసాగుతుంది. ఆ తరువాత భృగు మహర్షి ఆశ్రమంకు వచ్చి అక్కడ జరిగింది తెలుసుకొని సంజీవని విద్యచే తన భార్యను బ్రతికించుకుంటాడు. శ్రీహరిపై కోపించి భార్యా వియోగం కలుగుగాక అని శపిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి భర్తకు సంక్రమించిన దోషాన్ని నివారించడానికి భూలోకంలో ఉన్న ఈ కమలాలయ క్షేత్రంకు వచ్చి పరమ నిష్ఠతో మహేశ్వరుణ్ణి ఆరాధించసాగింది. అలాగే భృగు మహర్షి ద్వారా దోష నివారణ ఉపాయం తెలుసుకున్న శ్రీహరి 12 కోట్ల సార్లు రుద్రాధ్యాయ మహామంత్రమును వల్లించి శివలింగమునకు అభిషేకం చేస్తారు. అప్పుడు అతని పాపము తొలగిపోయి లక్ష్మీదేవి కూడా అతన్ని చేరుకుంటుంది. అలాగే తనని కరుణించిన శివుణ్ణి దర్శించుకోవడం కోసం ఈ ప్రదేశంలో విష్ణుమూర్తి లక్ష్మీ సహితంగా 2 కోట్ల సంవత్సరాలు సర్వభోగాలను త్యజించి కఠోర దీక్షతో పరమేశ్వరుణ్ణి అర్చిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కుమారస్వామితో పాటుగా ప్రత్యక్షమై సోమాస్కంధమూర్తిగా విష్ణుమూర్తికి దర్శనం ఇస్తాడు. త్యాగరాజ సన్నిధిలో మరకతలింగంకు విశేషమైన అభిషేకాన్ని చేస్తారు. ఇక్కడ అమ్మవారు నీలోత్పలాదేవిగా అలాగే కమలాంబిక అమ్మవారుగా కొలువై ఉంటారు. కమలాంబిక అమ్మవారు కాలుపైన కాలు వేసుకొని టీవీగా కూర్చునే భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. ఇటువంటి భంగిమలో ఉన్న అమ్మవారి దర్శనం మరే ఇతర ఆలయంలో కూడా మనకు లభించదు. శక్తిపీఠంగా కూడా ఈ ఆలయాన్ని పేర్కొంటారు. శ్రీ విద్యా ఉపాసకులు తంత్ర విద్య వివిధ రకాలుగా ఇక్కడ అమ్మవారిని ఆరాధిస్తుంటారు భక్తులు. పవిత్రమైన పురాతన పుణ్యక్షేత్రం తిరువారూరు. మన తెలుగులో కమలాలయ క్షేత్రం, కమలాలయ తీర్థం ఉంది. అందరు భక్తులు తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా వాల్మీకనాథ స్వామిని, అదేవిధంగా ఇక్కడ త్యాగరాజ స్వామిగా కొలువై ఉన్న సోమాస్కంధమూర్తిగా ఉన్న పరమశివుణ్ణి తప్పకుండా దర్శించుకోవాలి. ఇక్కడ మరకత శివలింగంగా స్వామి ఉంటారు. 3 కోట్ల స్వామి వారికి అభిషేకం చేస్తారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది అభిషేకం, మాటల్లో చెప్పలేండి. కమలాంబిక అమ్మవారు, నీలోత్పల అమ్మవారు, ఎందరో దేవతామూర్తుల సమూహాలు, ఉపాలయాలు ఈ పుణ్యక్షేత్రంలో నిలవై ఉన్నాయి. భక్తులందరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం. అలాగే ఈ ఆలయంలో వినాయకుడు, షణ్ముఖుడు,
చండికేశ్వరుడు, యమధర్మరాజు ఉపాలయాలు ఉన్నాయి. యోగముద్రలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఈ తిరువారూర్ క్షేత్రము సంగీతము, నృత్యము, కళలకు ప్రసిద్ధి చెందింది. ప్రముఖ కర్ణాటిక్ సంగీతం ఇక్కడే పుట్టింది. ప్రముఖ గాయకులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి వంటి ఎంతో ప్రసిద్ధమైన గాయకులు ఇక్కడ నివసించి స్వామివారిని, అమ్మవారిని ఆరాధించి ఎన్నో ప్రత్యేకమైన పాటలను ఆలపించారు. అంతగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఈ తిరువారూర్ క్షేత్రం. అలాగే ఇక్కడ ఎంతో మంది శివభక్తులైన నాయనార్లతో ఈ స్వామికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రత్యేకంగా ఇక్కడ సుందరమూర్తి నాయనార్ను త్యాగరాజస్వామికి స్నేహితునిగా పిలుస్తారు. పరవాసుందరితో సుందరమూర్తి నాయనార్కు సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ క్షేత్రంలో వివాహాన్ని జరిపించారు. అలాగే ఆ భక్తుడిని ఎన్నో కష్టాల్లో స్వామివారు ఆదుకున్నారు. ఎన్నో అద్భుతమైన లీలలను ప్రదర్శించారు పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో. ఇక్కడ పుట్టిన శివభక్తులకు నేను దాసుడను అని సుందరమూర్తి నాయనారు శివుణ్ణి స్తుతించే తేవారంలో పేర్కొన్నారు. పరమ పవిత్రమైన భూకైలాసంగా ఈ క్షేత్రాన్ని చెబుతారు. ఇంత పరమ పవిత్రమైన క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఇక్కడ అరుణ్ రెసిడెన్సీలో మేము స్టే చేస్తాము. దగ్గరలో ఫుడ్ కూడా కొన్ని మెస్లు ఉన్నాయి. ఆది వినాయకర్ మెస్ అని, గౌరీ కృష్ణ అని కొన్ని ఉన్నాయి. ఫుడ్ కూడా పర్వాలేదు, స్టేయింగ్ కూడా పర్వాలేదు. మార్చి, ఏప్రిల్ నెలల్లో రథ ఉత్సవం అప్పుడైతే విపరీతమైన జనాలు ఉంటారు. మిగిలిన సమయాల్లో అయితే భక్తుల తాకిడి తక్కువగానే ఉంటుంది. మన స్వామివారిని అయితే ప్రశాంతంగా దర్శించుకోవచ్చు. అదేవిధంగా రథయాత్ర చూడాలి అనుకుంటే ముందుగానే మనము ప్లాన్ చేసుకొని తిరువారూరు రావాల్సి ఉంటుంది. తిరువారూరు రథ ఉత్సవం అనేది ఆసియాలోనే అతిపెద్ద రథం ఇక్కడ తిరువారూరులో క్షేత్రంలో ఉంది. అలాగే కమలాలయ తీర్థం కూడా ఇక్కడ ప్రసిద్ధిగాంచిన తమిళనాడులోనే అతిపెద్ద సరస్సు అన్నమాట. ఆ మధ్యలో స్వామివారు ఉంటారు. సాయంకాలం ప్రదోష సమయంలో ఆ స్వామివారికి కూడా చక్కగా పూజ అభిషేకాలు నిర్వర్తిస్తారు. సాయంత్రం ప్రదోష సమయంలో ఇక్కడ సోమస్కందమూర్తి అయిన త్యాగరాజ స్వామికి విశేషమైన అభిషేకాలు, పూజాధికారులను నిర్వహిస్తారు. ఈ సమయం 6 గంటల సమయం ప్రదోష సమయంలో ఇక్కడికి సకల దేవతలు అందరూ ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని ఇక్కడ విశ్వాసం, ప్రతీతి నిజంగా జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయాల్లో మనకి చిదంబరంలో మళ్ళీ దేవతలందరూ అక్కడ స్వామివారు చేసే ఆనంద తాండవాన్ని చూడడానికి సమస్త దేవతా గణాలు అందరూ అక్కడ చేరుకుంటారు. సాయం ప్రదోష సమయాల్లో తిరువారూరులోని త్యాగరాజ స్వామి ఇక్కడ అజపతాండవ నాట్యం చేస్తారనమాట. ఆ విధంగా లయబద్ధంగా ఉండే విధంగా స్వామివారి మూర్తి ఉంటుంది. ఎంతో విశేషమైన పురాణప్రదమైన క్షేత్రము. ఇక్కడ ప్రాచీన కాలంలో మనకి సుందరమూర్తి నాయనార్లు, ఎంతోమంది శివభక్తులైన నాయనార్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఎంతోమంది చోళరాజులు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని ఎంతో ధనాన్ని వెచ్చించి అతిపెద్దదైన గుడిని, స్వామివారికి దేవాలయాన్ని నిర్మించారు. ఇది చిన్న ఆలయం అయితే కాదు, అతిపెద్ద ఆలయము. ఎంతోమంది శివభక్తులు, ఎంతోమంది భక్తులు స్వామివారిని కొలిచి తరించిన పుణ్యక్షేత్రము ఈ తిరువారూరు క్షేత్రం అన్నమాట. కమలాలయంగా పేర్కొంటాము. ఇక్కడ విష్ణుమూర్తి ప్రధానంగా తపస్సు చేశారు. తనకున్న పాపాన్ని ఇక్కడ ప్రక్షాళన చేసుకోవాలని ఎన్నో ఏళ్ళు స్వామివారు ఎన్నో ఏళ్ళు స్వామివారు ఇక్కడ తపస్సు చేశారు. అలాగే విష్ణుమూర్తి కోసం లక్ష్మీమాత కూడా తపస్సు చేశారు. ఆ విష్ణుమూర్తి తపస్సు ఫలితంగా పరమేశ్వరుడు ఉమాదేవి అంటే తన భార్య అయిన పార్వతీదేవి, తన పుత్రుడైన స్కందుడు
అంటే కుమారస్వామితో కలిపి ఇక్కడ స్వామివారికి దర్శనం ఇచ్చారు. అదే సోమాస్కంద మూర్తి అనమాట. ఆ మూర్తిని అదే విధంగా ఏ విధంగా స్వామివారు విష్ణుమూర్తికి ప్రత్యక్షమయ్యారో ఆ మూర్తిని అదే విధంగా ఒక మూర్తిగా ప్రసాదించమని విష్ణుమూర్తి కోరితే పరమశివుడు సోమాస్కంద మూర్తిని విష్ణుమూర్తికి ప్రదానం చేయడం జరిగింది. ఆ మూర్తి ఏముందో అది విష్ణుమూర్తి తను యోగ నిద్రలో పడుకునేటప్పుడు తన గుండెల పైన పెట్టుకొని ఉచ్ఛ్వాస విష్ణుమూర్తి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలకు హృదయ లయలకు అనుగుణంగా అజప తాండవం నృత్యాన్ని చేసే పరమశివుడు సోమాస్కందమూర్తిని ఎంతో విశేషమైన మూర్తి అని ఇంద్రుడు తెలుసుకొని తను ఆ మూర్తి గురించి విష్ణుమూర్తిని ప్రార్థించి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ముచుకుంద చక్రవర్తి భూలోకంలో జన్మించి ఇంద్రుడికి సహాయం చేసి ఆ మూర్తిని తనకిమ్మమని కోరుకొని ఆ మూర్తి ఇక్కడ భూలోకంలో ఈ కమలాలయ తీర్థంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అందుకని ఎంతో పురాతనమైన చరిత్ర ఉన్న ప్రసిద్ధిగాంచిన క్షేత్రం అనమాట. భక్తులందరూ తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం అయితే ఇది. ఈ తిరువారూరు క్షేత్రంలో అతిపెద్ద రథం ఉంది. అది భారతదేశంలోనే కాకుండా ఆసియాలోని అతిపెద్ద రథంగా పేరుగాంచింది. 99 అడుగుల ఎత్తు, 300 టన్నుల బరువుతో ఎంతో ఆశ్చర్యపరిచే అద్భుతమైన శిల్పకళతో ఆ రథం ఉంటుంది. ఇది పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల్లో ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం చూడడానికి దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులైతే ఈ తిరువారూరు క్షేత్రానికి చేరుకుంటారు. ఈ రథోత్సవం చూడడాన్ని భక్తులైతే ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ క్షేత్ర దర్శనం మీకు కలగాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, నేను మీ రోహిణి.